హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఇవాళ వీడియోలో 4th ఏప్రిల్ 2022కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున వస్తున్న పేపర్ అనాలిసిస్ అండ్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మన వీడియోస్ అనేవి ఎండ్ వరకు చూస్తూ సపోర్ట్ చేస్తూ అలాగే మీ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి అకాడమీ. ఎవరైతే ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అండ్ ఎస్ఏ కానిస్టేబుల్ రిలేటెడ్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో రెండు తెలుగు రాష్ట్రాలకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. అండ్ వీళ్ళు ప్రజెంట్ వచ్చేసి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఏవైతే సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉన్నాయో వాటి ప్రైస్ని హైక్ చేయబోతున్నారు April 1 నుండి. అండ్ ఎవరైనా ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ సబ్స్క్రిప్షన్ తీసుకుందామనే థాట్స్ ఉంటే ఇదే బెస్ట్ టైము. సో 3 monthsకి 4250 రూపాయలది. సో ఆఫ్టర్ ప్రైస్ హైక్ అయిన తర్వాత 4675 రూపాయలు అవుతుంది. అలాగే మొత్తం వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న అన్ని ప్లాన్స్కి కూడా ప్రైస్ అయితే హైక్ అవుతుంది. ఇప్పుడే తక్కువ టైంలో ఉంది. అండ్ అడిషనల్గా మీరు కానీ మన EDU TEC 10 అనే ఈ కోడ్ కానీ వాడితే గుర్తుపెట్టుకోండి, ఈ కోడ్ ఇక్కడ కూడా షో చేస్తాను. ఈ కోడ్ వాడితే మీకు అడిషనల్గా ఇంకొక 10% డిస్కౌంట్ కూడా యాడ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. చాలా బెస్ట్ ప్లాట్ఫామ్. చాలామంది ఎడ్యుకేటర్లు ఇందులో పనిచేస్తున్నారు. మంచి ఎడ్యుకేటర్లు మంచి బ్యాచ్ కోర్సెస్, టెస్టులు అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారండి. అదేవిధంగా వీళ్ళు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కూడా ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది టిల్ March 29th to 31st వరకే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా సరే 24 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 months ఫ్రీ సబ్స్క్రిప్షన్. ఒకవేళ 12 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వాళ్ళకి 2 months సబ్స్క్రిప్షన్ అండి. ఈ March 29th to 31st వరకు ఇది అవైలబుల్లో ఉంటుంది. తర్వాత చూసుకున్నట్టయితే మనకి లక్ష్యం అనే పేరుతో Group 1, 2 ఎగ్జామ్స్కి తెలంగాణ అండ్ ఏపీలో కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్సెస్ 4 ఎడ్యుకేటర్ల ద్వారా స్టార్ట్ చేస్తున్నారు. ఇది April 1 నుంచి స్టార్ట్ కాబోతోంది. అదేవిధంగా ఆస్క్ మీ ఎనీథింగ్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా Group 1, 2కి సంబంధించి ఏపీ తెలంగాణలో చైతన్య దేవిస్వార్ ద్వారా March 31st 7 PM పర్టికులర్గా ఒక సెషన్ ఉంటుంది. అందులో పాల్గొంటే మీకు డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ జూనియర్ కంప్యూటర్ అసిస్టెంట్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అయితే నిర్వహిస్తున్నారండి. దీనికి సంబంధించి ఈచ్ పేపర్ కన్సిస్ట్ 150 questions 150 minutes ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇది ఇందులో ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ర్యాంక్ సంపాదిస్తే పర్సంటేజ్ వైడ్గా సబ్స్క్రిప్షన్ ప్లాన్స్లో స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ టెస్ట్ April 2 2 PM ఉండబోతుంది. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ ఎండోమెంట్ ఆఫీసర్ ఫుల్ లెంత్ టెస్ట్ కూడా ఉండబోతుంది. 150 minutes 150 questions ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ర్యాంక్ సంపాదిస్తే పర్సంటేజ్ వైజ్గా స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు సబ్స్క్రిప్షన్స్లో. April 3 2 PM ఉండబోతుంది, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్స్ మొత్తం కంప్లీట్గా నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు. కంప్లీట్ ప్రిపరేషన్ ప్లాన్స్ ఉంటాయి. రెగ్యులర్గా డౌట్ క్లియరెన్స్ సెషన్స్ ఉంటాయి. అదేవిధంగా ఫుల్ సిలబస్ కవర్ చేయడం జరుగుతుంది. ఫ్రీ టెస్ట్ సిరీస్, వీక్లీ మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుందండి. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఫ్రీకి ప్లస్కి డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలో అన్నీ కూడా లిమిటెడ్ యాక్సెస్ ఉంటాయి. బట్ ప్లస్లో అన్ని కంప్లీట్ అన్లిమిటెడ్ యాక్సెస్ అయితే పొందొచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ యాక్చువల్గా 1 monthకి 1700 రూపాయలు అండి సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవాలనుకుంటే. కానీ మన కోడ్ డిస్క్రిప్షన్లో ఉన్న EDU TEC 10 అని ఈ కోడ్ కానీ వాడితే ఇక్కడ షో చేస్తాను. ఆ కోడ్ వాడితే మీకు 1530 రూపాయలకి సబ్స్క్రిప్షన్ రావడం జరుగుతుంది per monthకి. అలా మీరు ఎన్ని మంత్స్ తీసుకుంటే అన్ని మంత్స్కి 10% డిస్కౌంట్ అయితే అప్లికేబుల్ అవుతుంది. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇప్పుడే ట్రై చేయండి, ఇదే బెస్ట్ టైము. ఎవరికైనా సరే 2021కి సంబంధించిన మొత్తం కరెంట్ అఫైర్స్ విత్ పేపర్ అనాలిసిస్ అడిషనల్ జీకే కావాలనుకుంటే మొత్తం 21 year మొత్తానికి 200 రూపీస్ వచ్చేసి పే చేస్తే మొత్తం 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తాము. అదేవిధంగా 2022కి సంబంధించిన ఈచ్ మంత్ లైక్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఒక్కొక్క మంత్కి 25 రూపాయల చొప్పున మీరు చెల్లిస్తే మీకు ఆ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ PDF అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పైన కనబడుతున్న నెంబర్కి గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ద్వారా మీరు పేమెంట్ చేయొచ్చు. ఆ పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ని ట్రాన్సాక్షన్ ఐడితో కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తే మీరు సెండ్ చేసిన 24 hours మీకు ఆ PDFని సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆఫర్ ఉంది. 2021 year మొత్తం కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ 200 రూపీస్. అండ్ మీకు ఈ 2022కి సంబంధించిన ఈచ్ మంత్ వచ్చేసి 25 రూపీస్ విత్ అడిషనల్ జీకే అట్ ది సేమ్ టైము పేపర్ అనాలిసిస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూసుకుంటే మన పేపర్ అనాలిసిస్లో వద ముందు స్టన్నింగ్ తప్పనిసరి. అదేంటో ఒకసారి చూద్దాం. అసలు స్టన్నింగ్ అంటే ఏంటి? స్టన్నింగ్ అంటే ఏం లేదండి, కరెంట్ షాకు లేదా తదితరుల ద్వారా అచేతన స్థితికి చేరేలా, అంటే పూర్తి స్థాయిలో అది చనిపోయేలా చేయడం అనమాట. కరెంట్ షాకు లేదా వేరే ఇతర ఉపకరణాలతో దాన్ని చనిపోయేలా చేయడమే ఈ స్టన్నింగ్ అనే ప్రాసెస్. అంటే మేకలు కానీ కోళ్ళు కానీ ఇతర జంతువులను మాంసం కోసం వధించే ముందు, అంటే మనము మాంసాల వల్ల ఏం చేస్తారండి, బతికుండగానే వాటిని మెడది నరికేసి లేదంటే
ఆ కోళ్ళు అయితే మెడలు తిప్పేసి ఇవన్నీ చేస్తారు. అలా కాకుండా అవి చనిపోయేటట్టు చేసిన తర్వాత మిగతా ప్రాసెస్ చేయాలని కర్ణాటక గవర్నమెంట్ అయితే తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని కబేలాలు, చికెన్ షాపులకు ఆదేశాలు జారీ చేయాలని బీబీఎంపీ అంటే బృహత్ బెంగళూరు మహానగర పాలిక దీనికి రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఆదేశాలు జారీ చేసింది. జంతువధ కేంద్రాలు, చికెన్ షాపులకు లైసెన్సులు జారీ చేసే ముందు అక్కడ ఉన్న స్టన్నింగ్ సౌకర్యాన్ని పరిశీలించిన తర్వాతే వాటికి అప్రూవల్ ఇవ్వాలని చెప్తున్నారు. అండ్ ఈ నేపథ్యంలో హలాల్ మాంసాన్ని బహిష్కరించాలని ఆర్ఎస్ఎస్ ఇతర హిందుత్వ సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం తాజా ఆదేశాలు జారీ చేసింది. జంతువుల పట్ల క్రూరత్వం నివారణ నిబంధనలు 2001ను ఈ ఆదేశాల్లో ప్రభుత్వం ఉటంకించింది. నిబంధనలు పాటించడం లేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపింది. దీనిపై ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక సమర్పించాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఓకే, తర్వాత ఇంకొక చిన్న విషయం అండి, అన్నామలై వర్సిటీలో చేరొద్దు స్వయంగా యూజీసీనే చెప్పింది. దేనికి అంటే అక్కడ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అండి, ఓన్లీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోసం మాత్రమే ఇక్కడ మనం చెప్పుకుంటున్నాము. తమిళనాడులోని అన్నామలై యూనివర్సిటీ చాలా పాపులర్ యూనివర్సిటీ. ఇక్కడ నుండి చదువుకున్న చాలామంది చాలా మంచి పొజిషన్స్లో ఉన్నారు. ఈ యూనివర్సిటీ నుండి చదువుకున్న వాళ్ళు తమిళనాడులో. ఇది పక్కన పెడితే సో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న డిస్టెన్స్ ఎడ్యుకేషన్ని అమలు కావాల్సిన పర్మిషన్స్ అన్నామలై యూనివర్సిటీ దగ్గర లేవని యూజీసీఏ స్వయంగా ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి ఒకవేళ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కొంచెం, ఎందుకంటే అన్నామలై యూనివర్సిటీలో వీళ్ళు ఆన్లైన్లో కూడా మనము జాయిన్ అయ్యి చదివి ఎగ్జామ్ ఆన్లైన్లో రాసే వెసులుబాట్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఎవరైనా చేరాలని ఇంట్రెస్ట్ ఉంటే ప్రజెంట్ ఆగిపోండి, ఎందుకంటే దీని మీద తదుపరి ఆదేశాలు కానీ తదుపరి విషయాలు ఏమైనా వచ్చేంత వరకు కూడా ఆగండి. ఎందుకంటే ఇది చాలా పెద్ద యూనివర్సిటీ కాబట్టి చాలామంది దీంట్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, అందుకని అది జస్ట్ ఇంక్లూడ్ చేశాను. తర్వాత వాయుసేన అమ్ముల పొదిలోకి 500 కిలోల బాంబు. చూడండి, దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 500 కిలోల జీపీ బాంబు అండి. 500 కిలోల జీపీ బాంబును భారత వాయుసేన అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి అప్పచెప్పారు. జబల్పూర్లోని ప్రభుత్వ రంగ ఆయుధ కర్మాగారం దీన్ని ఉత్పత్తి చేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన బాంబుల్లో ఇదే అతిపెద్దది. ఈ జీపీ బాంబే అతిపెద్దది. వాయుసేన పోరాట సామర్థ్యాన్ని ఇది మరింత పెంచుతుందని కర్మాగార జనరల్ మేనేజర్ ఎస్కే సిన్హా అనౌన్స్ చేశారు. తొలి విడత కింద 48 బాంబులను అందించామన్నారు. వీటి అభివృద్ధిలో రక్షణ రంగానికి చెందిన వివిధ సంస్థలు పాలు పంచుకున్నట్లుగా చెప్పారు. 1943లో ఏర్పాటైన ఈ కర్మాగారం రెండో ప్రపంచ యుద్ధ కాలంలోనూ మందుగుండు సామాగ్రిని అందించడం జరిగింది. ఓకే, 500 కిలోలు బాంబు అండి, జీపీ బాంబుని ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి అప్పచెప్పారు. అండ్ ఇప్పటి వరకు స్వదేశంగా తయారు చేసిన బాంబుల్లో ఇదే అతిపెద్దది. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, భువనేశ్వర్ ఐఐటి డైరెక్టర్గా వికే తివారీ. ఐఐటి అంటే ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. డైరెక్టర్ పదవి అంటే మొత్తం ఆ ఇన్స్టిట్యూట్కే అతనే పెద్ద అధికారి అని అర్థం. అంటే మనకి లైక్ యూనివర్సిటీల్లో ఛాన్సలర్స్ ఎలాగో మనకి ఐఐటీల్లో డైరెక్టర్ పదవి ఆ ఈక్వల్కి వస్తుంది. అయితే భువనేశ్వర్ ఐఐటి లేదా ఐఐటి భువనేశ్వర్ అని కూడా అనవచ్చు. దీనికి ఇన్ఛార్జ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తెలుగువారైన ఆర్వి రాజా కుమార్ను తొలగిస్తూ, అందులో నుండి ఐఐటి డైరెక్టర్గా భువనేశ్వర్ ఐఐటి డైరెక్టర్గా ఆయన తొలగిస్తూ ఐఐటి కౌన్సిల్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆయన ప్లేస్లో ఖరగ్పూర్ ఐఐటి డైరెక్టర్ వికే తివారీని నియమించడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. తర్వాత వ్యాక్సినేషన్లో కోవాక్సిన్ చేర్చేందుకు సిఫార్సు. చూడండి, ఇప్పటివరకు వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో కోవాక్స్ అనేది 12 ఏళ్ళు ఆ పైబడిన వారికి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న ఈ కోవాక్సిన్ టీకా ఇస్తున్నారు. అయితే అది జాతీయ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో లేదు. ఆ కోవాక్సిన్ అందులో ఉంటే ప్రతి ఒక్కరికి తొందరగా అందించడానికి అవకాశం కల్పిస్తుంది ఆ ప్రోగ్రాంలో ఉంటే. అయితే ఆ ప్రోగ్రాంలో ఈ కోవాక్స్ అనేది లేదు. అయితే ఈ నేషనల్ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో ఈ కోవాక్స్ వ్యాక్సిన్ని చేర్చాలని ఎన్టాగి COVID-19 వర్కింగ్ గ్రూప్ సిఫార్సు చేసింది. ఈ విషయమై ఇటీవలే SII ప్రభుత్వ రెగ్యులారిటీ వ్యవహారాల డైరెక్టర్ ప్రకాష్ కుమార్ సింగ్ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు లేఖ రాశారు. ఈ మేరకు ఏప్రిల్ 1న నిర్వహించిన సమావేశంలో సమీక్షించిన అనంతరం వర్కింగ్ గ్రూపు ఎన్టాగి అంటే ఇమ్యునైజేషన్పై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా గ్రూపు ఎన్టాగి అంటే ఓకే. అయితే స్టాండింగ్ టెక్నికల్ సబ్ కమిటీకి సిఫార్సు చేసినట్లుగా అధికారులు అయితే చెప్తున్నారు. అంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ కోవాక్స్ అనేది
12 లేదా అంతకంటే పైబడిన వ్యక్తులకి ఇచ్చే వ్యాక్సినేషన్. ఇప్పటివరకు 18 సంవత్సరాలు పైబడిన వరకు మాత్రం అవకాశం ఉండేది. ఇప్పుడు దాన్ని 12 సంవత్సరాల వరకు కూడా కొన్ని వ్యాక్సిన్లు, దానికోసం కోవాక్స్ని ఈ పర్టికులర్గా నేషనల్ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో చేర్చాలని చెప్తున్నారు. ఇలా చేర్చితే ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సినేషన్ ప్రాసెస్ అయితే ఫైనల్ అవుతుంది, అందరికీ అందుతుందని దాని అర్థం. తర్వాత చూడండి, హ్యాండ్బాల్ ఛాంప్ హిమాచల్ ప్రదేశ్. జాతీయ సీనియర్ మహిళల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ టైటిల్ను హిమాచల్ ప్రదేశ్ గెలుచుకుంది. గుర్తుపెట్టుకోండి, నేషనల్ సీనియర్ ఉమెన్స్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ అండి 2022. ఈ టైటిల్ను హిమాచల్ ప్రదేశ్ కైవసం చేసుకుంది. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం వేదికగా, అంటే హైదరాబాద్లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో హిమాచల్ వచ్చేసి 20-10 తేడాతో రైల్వేస్ను చిత్తు చేసి ట్రోఫీ గెలుచుకుంది. 3వ స్థానంలో నిలిచిన తెలంగాణ జట్టుకు కాంస్య పథకం వచ్చింది. టోర్నీ ముగింపు కార్యక్రమానికి హాజరైన క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లల గోపీచంద్ విజేతలకు బహుమతులు అయితే అందజేశారు. అండ్ ఇక్కడ వరకు మనం తెలుసుకుంటే చాలు, ఇంతకు మించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, గుర్తుపెట్టుకోండి, హ్యాండ్బాల్ ఛాంపియన్ హిమాచల్ ప్రదేశ్ జట్టు. తర్వాత ధూతి చంద్కు స్వర్ణం అండి, ఫోటోలు అయితే క్లారిటీగా లేవు. అండ్ జాతీయ ఫెడరేషన్ కప్, గుర్తుపెట్టుకోండి, జాతీయ ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ టోర్నీలో భారత్ స్టార్ స్ప్రింటర్ జ్యోతి చంద్ స్వర్ణం కైవసం చేసుకోగా, తెలుగు అమ్మాయి దండి జ్యోతికశ్రీ కాంస్యంతో సత్తా చాటింది. ఆదివారం మహిళల 100 మీటర్ల ఫైనల్లో ధూతి 11.49 సెకండ్లలో గమ్యాన్ని చేరగా, జల్న 11.63 సెకండ్లలో కేరళ అండ్ సిమి 11.71 కర్ణాటక వరుసగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్లో ఉన్నారు. మహిళల 400 మీటర్ల పరుగులో జ్యోతిక 53.90 సెకండ్లలో లక్ష్యం పూర్తి చేసి కాంస్యం గెలుచుకోవడం జరిగింది. సో ఫైనల్గా ఎడిటోర్లు అండి, ధీర వనితలకు వీర తిలకం. ఇది మీకు చూడగానే అర్థమైపోతుంది, ఎందుకంటే డిఫెన్స్ ఫోర్సెస్లోకి మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోంది, అవకాశం వస్తున్నాయి అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. ఇదేంటో చూద్దాం. రాణి రుద్రమ, ఝాన్సీ లక్ష్మీబాయి, కిత్తూరు రాణి చెన్నమ్మ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో పోరాడిన లక్ష్మీ సెహగల్ భారతదేశ చరిత్రలో వీర మహిళలకు కొదవలే. ఆయుధం పట్టి శత్రువును చంపడంలో పురుషులకు తామేమి తీసిపోమని నిరూపించిన మహిళామూర్తులు వీళ్ళందరూ కూడా. అయితే స్త్రీల పోరాట విధులకు తగరనే దురహ ప్రపంచమంతటా సాయుధ బలగాల్లో ఉండిపోయింది. అంటే ఆ సాయుధ దళాల్లో మహిళలు ఏం చేయలేరని బాగా డెప్త్గా అందరి మనసుల్లో ఉండిపోయింది. అయితే మన ఇండియాలో దేశ ప్రజలందరికీ సైనిక సర్వీసును తప్పనిసరి చేసిన ఇజ్రాయెల్ సైతం, అంటే మళ్ళా ఏ దేశం కా దేశం వాళ్ళ ఇండివిజువల్గా వాళ్ళ యొక్క నియామకాలు ఉంటాయి. అయితే ఇజ్రాయెల్ వచ్చేసి మహిళలకు కూడా నేరుగా యుద్ధ రంగంలోకే పోరులోకి దించడం లేదని చెప్పాలి. అంటే దేశ పౌరులందరికీ కూడా ఆ ఫోర్సెస్లో, వాళ్ళ ఆర్మడ్ ఫోర్సెస్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఇచ్చింది. అయితే మహిళలను నేరుగా పోరులోకి దించడం లేదని చెప్పాలి. వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నా సరే వాళ్ళు యుద్ధం చేయడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. అయితే 2014 గణాంకాల ప్రకారం ఇజ్రాయెల్ సాయుధ బలగాల్లో హెలికాప్టరు, ఫైటర్ విమానాలు పైలట్లుగా, సైనిక దళ సభ్యులుగా వినియోగించిన మహిళలు 4% మించరు. అన్ని దేశాల్లో మాదిరిగానే ఇజ్రాయెల్లోని పోరాట దళాలకు మద్దతునిచ్చే విభాగాల్లోనే మహిళల్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. అమెరికా సాయుధ బలగాల్లో దాదాపు 2 లక్షల మంది మహిళలు పూర్తికాల ప్రాతిపదికపై పనిచేస్తున్నారు. అయితే వారిని నేరుగా పోరాటంలోకి దింపడం తక్కువే. భారత పరిస్థితి అందుకు భిన్నం కాదు. అమెరికా సాయుధ బలగాల్లో మహిళలు 20%, భారత్లో కేవలం 3% ఉన్నారు, అంటే అమెరికాతో పోల్చుకుంటే. అయితే భారత్లో సుప్రీంకోర్టు వరుసగా ఇస్తున్న తీర్పులతో పరిస్థితి క్రమంగా మారుతోంది. భారత సాయుధ బలగాల్లో మహిళా అధికారులను ఇప్పటిదాకా పోరాటేతర విధుల్లో స్వల్పకాలిక సర్వీసు, అంటే ఎస్ఎస్సి పై నియమిస్తున్నారు. ఇకపై వారిని ఆ విధుల్లో శాశ్వత ప్రతిపదిక, అంటే పీసీపై నియమించాలని, పురుషులకు ధీటుగా పదోన్నతులు కల్పించాలని సర్వోన్నత న్యాయస్థానం 2 ఏళ్ల క్రితమే ఆదేశాలు ఇచ్చింది. తదనుగుణంగా సైనిక, గగనతల, రక్షణ, సిగ్నల్స్, ఇంజనీరింగ్ వంటి 10 విభాగాల్లో మహిళా అధికారులకు శాశ్వత విధులు అప్పగించాలని కేంద్రం 2020 జూలైలో ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సైన్యంలో 685 మంది, వాయుసేనలో 381 మంది, నౌకాదళంలో 49 మంది మహిళలు శాశ్వత ప్రతిపదికపై పదోన్నతులు పొందారు. తరువాత జాతీయ డిఫెన్స్ అకాడమీ పరీక్షకు మహిళలను అనుమతించకపోవడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. 1.16 లక్షల మంది యువతులు
అండ్ 2022 ఎన్డీఏ పరీక్ష రాశారు. అయితే వారిలో కేవలం 19 మందే ఎంపిక కావడం ఏమిటనేది కేంద్రం అత్యున్నత న్యాయస్థానం దాన్ని నిలదీసింది. ఎన్డీఏ పరీక్షను ఏటా 2 సార్లు నిర్వహిస్తారు. ప్రతి పరీక్షలో 19 మంది మహిళలకు మాత్రమే ఎంపిక చేయాలని నిశ్చయించినట్లుగా సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం అనౌన్స్ చేసింది. వారిలో 10 మందిని సైన్యం, 3 నౌకాదళం, 6 వైమానిక దళానికి కేటాయిస్తామని వెల్లడించింది. భవిష్యత్తులో ఎన్డీఏకి మరింత మంది మహిళలకు ఎంపిక చేయాలని యోచిస్తున్నామని వివరించింది. సుప్రీంకోర్టు తీర్పులు, ఆదేశాల పరిస్థితుల్లో కొంత మార్పు తీసుకొస్తున్నాయి. అయితే నేల మీద పోరాటాలకు మహిళలకు ఇంకా వినియోగించవలసి ఉంది. భారత వైమానిక దళంలో ప్రస్తుతం 15 మంది మహిళా ఫైటర్లు, పైలట్లు, 145 మంది హెలికాప్టర్ అండ్ రవాణా విమానాల పైలట్లు ఉన్నారని, 100 మంది మహిళలకు మిలిటరీ పోలీసులుగా నియమించామని రక్షణ శాఖ పార్లమెంటుకి అనౌన్స్ చేసింది. మొత్తం మీద 1700 మంది మహిళా మిలిటరీ పోలీసులు నియామకానికి అనుమతి మంజూరు చేశామని కూడా చెప్పింది. మహిళలను ప్రయోగాత్మకంగా ఫైటర్ పైలట్లుగా నియమించామని, ఇక నుంచి ఈ ప్రయోగాన్ని శాశ్వతం చేయాలని నిశ్చయించినట్లుగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అనౌన్స్ చేశారు. ఆది నుంచి చూస్తే తొలుత సాయుధ బలగాల వైద్య విభాగాల్లో మాత్రమే మహిళలను వినియోగించడానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. 1888లో బ్రిటిష్ వలస పాలనలో ప్రారంభమైన భారతీయ మిలిటరీ నర్సింగ్ సర్వీస్లోకి మహిళలను తీసుకున్నారు. 1914-45 మధ్య జరిగిన 2 ప్రపంచ యుద్ధాల్లో 350 మంది నర్సులు చనిపోవడమో, ఖైదీలుగా చెక్కడమో లేక కనిపించకుండా పోవడమో జరిగింది. స్వాతంత్రం వచ్చాక అది 1992 నుంచి మాత్రమే మహిళలను వైద్యేతర విధుల్లోకి తీసుకుండేవారు. అది ఇంజనీరింగు, న్యాయ, విద్య, రవాణా, విమాన ప్రయాణాల నియంత్రణ వంటి విభాగాల్లో వాళ్ళని నియమించేవారు. 2015 నుంచి మహిళా ఫైటర్ పైలట్లు తీసుకోవడం స్టార్ట్ అయింది. పైలటింగ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ గర్భధారణ, పిల్లల ఆలనా పాలన చూసుకోవడం తదితర కారణంగా మహిళలను పోరాట విధుల్లో నియమించలేం కాబట్టి ఇంతకాలం ఆ తరహా నియామకాలను ఆలస్యం చేయాల్సి వచ్చిందని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తోంది. సాయుధ దళాల్లో పురుషులకు ఇచ్చే శిక్షణ చాలా కఠినంగా ఉంటుందని, అదే మహిళల విషయానికి వస్తే వారి శిక్షణ అంత కఠినంగా ఉండదని సైన్యంలోకి పురుష అధికారులు చెబుతుంటారు. మరోవైపు లైంగిక వేధింపుల కోణం ఉండనే ఉంది. పోరాట విధుల్లోకి దిగే మహిళలు శత్రువును మట్టుబెట్టాల్సి వస్తుంది. అందుకోసం వారు కరుకుగా మారాలి. అది స్త్రీ సహజమైన సున్నితత్వానికి కొంచెం అటు ఇటుగా ఉంటుందనేది వాదన. ఇదంతా పురుషాధిక్య సమాజానికి చెందిన బూజు పట్టిన భావజాలమేనని వాదన నేడు బలంగా వినిపిస్తోంది. అన్ని సంకోచనాలను, పసలేని వాదనలను పక్కన పెట్టి శత్రువుపై ఆయుధం ఎత్తడానికి మహిళా యోధులు ఎప్పుడూ సిద్ధమేనని చరిత్ర చెబుతోంది. యుద్ధంలో మహిళా సైనికులను శత్రుదేశం బందీలుగా పట్టుకుంటే అది సమాజాన్ని తీవ్ర భావోద్వేగానికి గురి చేస్తుందనే వాదన మరోవైపు కూడా వినిపిస్తుంది. అది కూడా కొంతవరకు నిజమే. ఎందుకంటే మహిళ అనగానే చాలామంది సున్నితత్వంతో ఆలోచన చేస్తూ ఉంటారు. సో దాన్ని బట్టి, ఎందుకంటే ఇప్పటికీ పూర్తి స్థాయిలో చాలా ప్రాంతాల్లో మహిళలకి ఇంకా పూర్తిగా హక్కులు లేవనే వాదన కూడా ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో వీటిని వెంటనే అమలు చేయడం అనేది కొన్నింటికి పాజిటివ్, కొన్నింటికి నెగిటివ్ వేని కూడా తీసుకొస్తుంది. ఎంత తీసుకొచ్చినా చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ మహిళల మీద మనకి ఎందుకమ్మా అలాంటి ఉద్యోగాలు, అవన్నీ వద్దమ్మా అలాంటి చెప్పే రోజులు కూడా ఉంటాయి. సో ఇలాంటి అభ్యంతరాలు ఎన్ని ఉన్నా యుద్ధ రంగంలో ముందుండి శత్రువుతో నేరుగా తలబడి తమ సత్తా చాటుకునేందుకు ఎందరో మహిళలు ఆసక్తి చూపుతున్నారు. వారి ఆకాంక్ష వేరే వాతావరణం, అంటే వాళ్ళ కోరికలు నెరవేరే వాతావరణం నెమ్మదిగా ఏర్పడుతుంది. అది మాత్రం నిజమే. ఫ్యూచర్లోకి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళకు ఉండే వాళ్ళని ఖచ్చితంగా వస్తామనే వాళ్ళని ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ పురుషుడు లేదంటే స్త్రీ అనే భేదాన్ని ఎక్కడా చూపించడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనిషి అనేవాడు ఒకటి కాబట్టి దాన్ని మనం 3 వర్గాలుగా విభజించాం. అంటే గుర్తింపు కోసం మాత్రమే, అంతేగాని హక్కుల కోసం మాత్రం ఎప్పుడు కూడా డివైడ్ చేసే అవకాశం లేదు. మన రాజ్యాంగం ప్రకారం అలాంటి అధికారం కూడా లేదు, అలాంటి పర్టికులర్ చట్టం కూడా లేదు, అలాంటి ఆర్టికల్స్ ఏమీ లేవు. ఇక్కడ అందరూ ఒకటే, అందరూ సమానమే. కాకపోతే గుర్తింపునికి మాత్రమే మనము ఫస్ట్ జెండర్, సెకండ్ జెండర్, అంటే లైక్ ఉమెన్, మెన్, థర్డ్ జెండర్ ఇలా డివైడ్ చేసుకున్నాం తప్ప హక్కుల్లో కాదు. హక్కుల్లో అందరికీ సమాన బాధ్యతలే ఉన్నాయి, సమాన హక్కులే ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోండి. సో ఫ్యూచర్లో కూడా వద్దాం అనే మహిళలకు ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ ఇండిపెండెంట్ లైఫ్ కాబట్టి వాళ్ళు ఎలా డిజైన్ చేసుకుంటే అలా ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్లో ఆడవాళ్ళ ప్రాతినిధ్యం కూడా పెరిగితే, పూర్తి స్థాయిలో పెరిగిన ప్రమాదమే. అంటే ఎందుకు ప్రమాదం అని చెప్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ వేరే దేశం వాళ్ళు మన దేశ అమ్మాయిల్ని
ఒకవేళ యుద్ధంలో వాళ్ళు టార్గెట్ చేసి పట్టుకొని వాళ్ళ దేశానికి పట్టుకెళ్ళి వాళ్ళని లైంగికంగా కావచ్చు ఇంకే విధమైన చిత్రహింసలు పెట్టారనుకోండి, అది మన దేశానికి చెడ్డ పేరు తీసుకొస్తుంది. కాబట్టి అంటే ఇప్పటికే మన చుట్టూ లైక్ పాకిస్తాను, చైనా లాంటి క్రూరత్వమైన దేశాలు ఉన్న సిచ్యువేషన్స్లో ఇలాంటివి కొంచెం కష్టంగా మారుతాయి. కాబట్టి ఏంటంటే మహిళలకు కొంతవరకు రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి పర్టికులర్ బాడీగా ఉంటే బెటర్ అనేది కొంతమంది ఆలోచనగా కూడా చెప్తున్నారు. అంటే నేను ఈ ఎడిటోర్ల గురించి చూసి చెప్పట్లే, మిగతా కొన్ని న్యూస్ ఆర్టికల్స్ నేను చదివిన ప్రకారం నేను తెలుసుకున్నది సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. కాకపోతే ఏం జరుగుతుందంటే సో మళ్ళీ వాళ్ళకి సెక్యూరిటీగా ఉండకుండా పనిచేసేలా చూడాలన్నమాట. అంటే మహిళలు వేరే దేశాలకి సైనికులకి దొరకకుండా చేయాలి. ఎందుకంటే మనం రీసెంట్గా చూసాం ఉక్రెయిన్ రష్యా మధ్య జరిగిన వార్లో రష్యాకి చెందిన కొంతమంది సైనికులు ఉక్రెయిన్కి చెందిన కొంతమంది ఆడవాళ్ళను లైంగికంగా వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ ఆనందం పొందారనమాట. అంటే చెప్తున్నాను, ఎందుకంటే ఒక 3-4 కలిసి ఒక దాని మీద చేయి చేసుకొని, ఎందుకంటే మగాడు ఏం చేయలేరు, మగాడిని ఆడవాళ్ళు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి లైంగికంగా వేధిస్తారు. కాబట్టి అలాంటి వాటిలో కొంచెం ఆలోచన చేస్తే ప్రభుత్వం డెసిషన్స్ తీసుకోవాలన్నమాట. ఇది గైస్ నా ఒపీనియను. అండ్ ఎడిటర్లు కూడా ఏం చెప్పిందో అది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి, దాని ద్వారా నేను కూడా తెలుసుకుంటాను. ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.